హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఓల్డ్ శారీతో బర్త్డే ఫ్రాక్, సింపుల్ అండ్ బర్త్డే ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇది వచ్చి నాది శారీ అండి. దానికి 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఇది సాటిన్ లైనింగ్ 2 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చి ఒక పార్ట్కి ఇలా 4 ఫోల్డ్స్ వేసాం. ఎందుకంటే ఫ్రంట్కి అంటే మిడిల్లోకి మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ ఒక 2, బ్యాక్ ఒక 2 అన్నట్టు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ వచ్చి నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నా బాడీ లెంత్ వచ్చి 15 ఇంచెస్. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. మీ ఆది డ్రెస్ ఉంటుంది కదా, దాని ప్రకారం మార్క్ చేసుకోండి. 15 ఇంచెస్ దగ్గర ఇలా స్కేల్తో మార్క్ చేసుకోండి. ఎప్పుడైనా సరే స్టార్టింగ్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్ ఇలా మార్క్ చేసుకొని తర్వాత స్కేల్తో డ్రా చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. నేను దీనికి బోట్ నెక్ యూస్ చేస్తున్నాను. సో అందుకని 7 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ లాగా 7 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 7 ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుంది. దీనికి నెక్ ఎంత తీసుకున్నామో షోల్డర్ కూడా సేమ్ అలాగే, ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. సో అందుకని అక్కడ కూడా 7 ఇంచెస్ తీసుకొని ఇక్కడ మనం ఆర్మ్ హోల్ రౌండ్ కోసం మార్క్ చేసుకుంటాం కదా, అక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ మనము షోల్డర్కి వదిలేసి మిగతాది ఎంత ఉంటే అంత నెక్కు పెట్టుకోవాలి. ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి వెడల్పు వస్తుంది. నెక్ లెంత్ వచ్చి నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అండి, 3.5 ఇంచెస్. బ్యాక్ నెక్ ఇచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా బాక్స్ షేప్లో మార్క్ చేసుకోండి. మనకు బోట్ నెక్ షేప్ డ్రా చేయడానికి ఈజీ అవుతుంది. తర్వాత షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ అని చెప్పాను కదా, సేమ్ అలాగే కింద కూడా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా సైడు ఇంకా చెస్ట్ని మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనము చెస్ట్ ఎంత ఉందో డివైడెడ్ బై 4 చేయాలి. ఎందుకంటే మనం 4 ఫోల్డ్స్ వేసాం కాబట్టి. అలా నాది 8.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 7.5 ఇంచెస్ వచ్చింది. దాన్ని 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ రెండింటిని మనం స్కేల్తో ఇలా లైన్గా గీసేసుకుంటే సరిపోతుంది, డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మార్కర్ అనేది కరెక్ట్గా కనిపించలేదండి. అప్పుడు నేను వీడియోలో చూసుకోలేదు. నాకైతే నార్మల్గా బాగానే కనిపిస్తుంది. వీడియోకి వచ్చి కొంచెం ఫోకస్ తగ్గినట్టుంది. సో అందుకని కనిపించలేదు. ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేశాం కదా, ఇదైతే ఇంపార్టెంట్ అండి. మనకు నడుం దగ్గర పైకి కిందికి వచ్చినట్టు ఉంటుంది కదా, అలా రాకుండా 1.25 ఇంచెస్ వచ్చి మనం ఎక్కడైతే ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్నామో దాన్ని అండ్ నడుములో హాఫ్ భాగాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకుంటే అప్పుడు నడుం దగ్గర పైకి కిందికి రాకుండా ఉంటుంది. ఇదైతే తప్పకుండా అందరూ పాటించండి. ఇలా తర్వాత మొత్తాన్ని కట్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చి నెక్ మార్కింగ్ చేయడం మర్చిపోయాను. బ్యాక్ నెక్ 3 ఇంచెస్ అని చెప్పాను కదా, దాన్ని అండ్ ఫ్రంట్ నెక్ని ఇది నార్మల్గా చేత్తోనే డ్రా చేసేసాను. బోట్ నెక్ వచ్చి ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ కట్ చేసామనుకోండి ఎక్కువ ఉంది, సేమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్ ఏదైతే తక్కువ ఉందో ఆ నెక్ని కట్ చేసుకొని మిగతా పార్ట్ అంటే ఆర్మ్ హోల్, నడుం దగ్గర అంతా కట్ చేసుకొని మనం ఎగ్జాక్ట్ మార్క్ చేసుకున్నాం కదా, వాటి దగ్గర ఒక డాట్ లాగా ఖర్చు పెట్టుకోండి. ఇది షోల్డర్ రెండింటిని తీసేస్తున్నాను. ఇక్కడ ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ని మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా నెక్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం శారీ అని చెప్పాను కదా, నేను టాప్ పార్ట్కి అండ్ యోక్ పార్ట్కి బాటమ్ టు టాప్ అంత మొత్తం ఒకేలాగా వేస్తున్నాను. సో అందుకని ఈ శారీనే పైన కింద వేస్తున్నాను. బెల్ట్ని కానీ దీనికి అటాచ్ చేస్తే నడుం దగ్గర చాలా బాగుంటుందండి, లుక్ అనేది ఎలిగెంట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఒక పార్ట్ తీసుకొని దానికన్నా ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోండి. ఒరిజినల్ పీస్ అనేది ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అయినప్పుడు నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్ అనేది లైనింగ్ పార్ట్ కన్నా ఒరిజినల్ పీస్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అది దేనికైనా, బ్లౌజ్కైనా, డ్రెస్కైనా, ప్యాంట్కైనా, దేనికైనా. ప్యాంట్కి ఏమేం కదా, డ్రెస్కైనా, లాంగ్ డ్రెస్కైనా, బ్లౌజ్కైనా. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం. సో హ్యాండ్స్ కోసం కింద కరెక్ట్గా లేదని దాన్ని
ఒక లైన్ గీసుకుంటున్నాను. తర్వాత లెంత్ వచ్చి నేను ఆర్మ్ హోల్ వరకు పెట్టుకోవాలనుకుంటున్నాను. సో 11 ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది. సో అందుకని 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను డౌన్ కోసం 3.5 ఇంచెస్ మార్క్ చేసేసుకొని దాన్ని ఇలా ఎగ్జాక్ట్గా స్కేల్తో మార్క్ చేశాను. నాది హ్యాండ్ లూజ్ వచ్చి 8.5 ఇంచెస్ ఉంది. సో అందుకని అది మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ తర్వాత నుంచి ఇలా స్కేల్తో మార్క్ చేసేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి కర్వ్ తీసేసుకుంటే అప్పుడు హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుందండి మనకు. సో అలా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కర్వ్ తీసేసుకోవాలి, అప్పుడు హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత కింద లూజ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 2 లేయర్స్ వేసాను కదా, ఇది చాలా పల్చగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకొక లేయర్ కూడా సేమ్ అదేలాగా ఈ ఒరిజినల్ పీస్నే కట్ చేసి వేసాను. ఇది ఇక్కడ వచ్చి లూజ్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ కూడా లూజ్ కోసం 2 ఇంచెస్ తీసుకొని దీన్ని కూడా స్కేల్తో మార్క్ చేసేసుకున్నాను. ఇలా మార్క్ చేసేసుకొని తర్వాత కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకుందాం. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టు కట్ చేశాను. ఇక్కడ హ్యాండ్ కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఎక్కడైతే ఎగ్జాక్ట్గా పెట్టామో అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి. కింద ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేసాను. ఇప్పుడు మనం ఫ్రంట్ యొక్క క్రాస్ తీయడానికి 1/2 ఇంచ్ తీసుకొని ఇలా క్రాస్గా షేప్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా స్కేల్స్ కూడా వచ్చాయి కదా, క్రాస్ తీయడానికి కావాలంటే బిగినర్స్ అయితే అవి యూస్ చేయండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ కోసం మిగిలిన శారీ మొత్తాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో, కోన్ షేప్లో ఇలా మార్క్ చేసేసుకోండి. మొత్తం నాకు 8 లేయర్స్ వచ్చాయండి. ఇలా మొత్తం 8 లేయర్స్ వచ్చిన తర్వాత మనము బాటమ్ యోక్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ 4 ఫోల్డ్స్ వేసాను. ఎందుకంటే 8 వచ్చాయి మనకు ఫోల్డ్స్ అంతే. అందుకని బ్యాక్ సైడ్ ఒక 4, ఫ్రంట్ సైడ్ ఒక 4, అందుకని 8 వేసాను. దీన్ని మళ్ళీ టేప్తో మెజర్ చేస్తే 7 ఇంచెస్ ఉంది. తర్వాత లెంత్ వచ్చి 38 ఇంచెస్ తీసుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, సారీ ఫర్ దట్. తర్వాత సేమ్ అలాగే ఇప్పుడు రెండింటిని కట్ చేసేసుకొని మిడిల్ పార్ట్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం పైకే ఉండేలాగా కట్ చేస్తున్నాను కాబట్టి నాకేమీ అతుకులేం పడలేదు. తర్వాత సేమ్ అలాగే సాటిన్ లైన్ని కూడా ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 10 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే 10 ఇంచెస్ తీసుకున్నాండి యాక్చువల్గా. ఎందుకంటే మనం ఇందాక 8 లేయర్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చి 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి డబల్ తీసుకోవాలి కాబట్టి అందుకని 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 35 ఇంచెస్ పెట్టుకున్నానండి. లెంత్ వచ్చి దానికన్నా కొంచెం పైకి ఉండేటట్టే పెట్టుకోండి, అంబ్రెల్లా కటింగ్ కాబట్టి మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది. తర్వాత దాన్ని కట్ చేసి స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఇది మొత్తం స్టిచ్చింగ్ వీడియో చూపించలేదు, మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు అయితే చూపించడానికి నా ప్రయత్నం చేశాను. ఇప్పుడు ముందు చుట్టూరు అవుట్లైన్ కుట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా ఆ పార్ట్ అంతా కట్ చేసేసుకోండి. నెక్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర, ఇక్కడ సైడ్స్, కింద మొత్తం కట్ చేసేసుకున్నాను. నెక్కు వచ్చి నేను క్రాస్ పీస్ వేయాలనుకున్నాను. సో అందుకని నేను నెక్కుని ఇలా ఫోల్డ్ చేసి తిప్పకుండా నార్మల్గా కుట్టేసేసాను. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 పార్ట్ని తీసుకొని నెక్ ఇందాక వేయలేదని చెప్పాను కదా, సో అందుకని దానికి క్రాస్ పీసు తీసుకున్నాను. ఇలా 1 ఇంచ్ లెంత్లో ఉండేలాగా క్రాస్ పీస్ తీసుకున్నాను. మనకు ఎంతైతే లెంత్ అవసరమో అంతే తీసుకోండి. నాకు అంత లెంత్ ఉండే క్రాస్ పీస్ లేదు, సో అందుకని జాయింట్ పడింది. దీన్ని ఇప్పుడు మనం నెక్ దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక కుట్టేసేసుకుందాం. తర్వాత ఇలా మడిచేసి దానిపైన ఇంకో కుట్టేసుకొని మామూలుగా మనం బ్లౌజ్ హెమ్మింగ్ చేస్తాం కదా అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద ఇలా తిప్పేసి ఇంకో కుట్టు వేసేసుకోండి సరిపోతుంది. నేనైతే మిషన్ మీదే కుట్టేసేసుకున్నాను. ఈ కుట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టి ఇప్పుడు రెండింటిని షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం.
ఈ షోల్డర్స్ని రెండింటిని జాయిన్ చేసేసుకున్నా. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్ చేయబోతున్నా. ఈ హ్యాండ్స్ అనేది చెప్పాను కదా మీకు, నాకు ఎందుకో పల్చగా అనిపించి ఇంకొక లేయర్ కూడా యాడ్ చేశానని, అందుకని ఆ 2 లేయర్ని కలిపి ఒక స్టిచ్ వేసేసుకున్నాను. ఒకటి ఎక్కువ తక్కువ ఉండకుండా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. మిడిల్ పార్ట్ ఏది అండ్ లూజ్ పార్ట్ ఏది అన్నట్టు, ఫ్రంట్ పార్ట్ ఏది, బ్యాక్ పార్ట్ ఏది అన్నట్లు. తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా ఫోల్డ్ చేసి దానిపైన ఒక కుట్టేసుకున్నాను. హ్యాండ్ కింద ఇలా ఒక కుట్టేసేసుకొని 2 హ్యాండ్స్ని, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ని, తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్నగా మిడిల్ పార్ట్లో నుంచి పెట్టుకొని ఇలా జరుపుకుంటూ వచ్చి మన హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోవాలండి. ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనము ఇంకా యోక్ పార్ట్కి వెళ్ళిపోతాం, అంటే బాటమ్ పార్ట్కి. హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఇలా ఉంది. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీంతో ఇప్పుడే మనకు అవసరం లేదు. మనం కింద యోక్ పార్ట్ ఉంది కదా, బాటమ్ పార్ట్ని దాన్ని ఇప్పుడు దీని మీద, అంటే ఇందాక కుట్టు పెట్టుకున్నాం కదా టాప్ పార్ట్ మిడిల్ పార్ట్ని ఇలా మార్క్ చేసేసుకొని, అండ్ ఇందాక మనం అంబ్రిల్లా లేయర్ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మిడిల్ పార్ట్ని మార్క్ చేసేసుకొని ఈ 2 మిడిల్ పార్ట్స్ కలిసేలాగా ఇప్పుడు మనం కుట్టేసుకోవాలి. ఒకవేళ లూజ్గానే ఉంటే లైట్గా ఒక ఫ్రిల్ పెట్టేసుకోండి, సరిపోతుంది. లూజ్ లేకుండా తక్కువైంది అనుకోండి, ఇంకొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ క్రాస్ అనేది అప్పుడు మనకు కొంచెం లెంత్ తగ్గుతుంది. ఇది మాత్రం చూసి కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువ అయితే మాత్రం మళ్ళీ కట్ చేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత దానిపైన సాటిన్ లైనింగ్ అనేది కట్ చేసి కుట్టేశాను. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం ముందుగానే, అవి 2 కలిసేలాగా ఇక్కడ కొద్దిగా క్రాస్గా ఉండేలాగా స్టిచ్ వేసుకోండి. స్ట్రైట్గా అంటే ఫస్ట్ నుంచి కిందికి కొంచెం హ్యాండ్స్ దగ్గర లూజ్ వస్తుంది. ఇక్కడ కింద నుంచి పైకి 4 ఇంచెస్ ఉండేలాగా 2 పార్ట్ని సమానంగా, లైనింగ్ అండ్ ఒరిజినల్ పీసు సమానంగా ఉండేలాగా కుట్టేసుకొని మిగతా తర్వాత దేనికి అది పార్ట్ సపరేట్ చేసేసుకోండి. ఇలా కుట్టడం వల్ల ఫ్రిల్ అనేది రాకుండా ఉంటుంది అండ్ సైడ్స్ అండ్ నీట్గా ఉంటుంది. తర్వాత ఇవి సైడ్స్ కనిపిస్తున్నాయని దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసేసుకున్నాను. ఇవి కూడా సేమ్ అలాగే లైనింగ్ పార్ట్ని కూడా కుట్టేసేసుకున్నాను. ఈ లైనింగ్ పార్ట్ని వచ్చి ఇలా కుట్టి తర్వాత పీసులుగానే వస్తుంటే దాన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోండి. కింద వచ్చి దాన్ని కూడా మడిచి కుట్టేసుకున్నాను. లైనింగ్ పార్టు అది ఒరిజినల్ పీస్ వచ్చి జిగ్జాగ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం